నా గురువు, నా దైవం అయిన మా నాన్నగారు శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదిన సందర్భంగా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈరోజు ఇక్కడికి ఇంతమంది ప్రజలు వచ్చి మా నాన్నగారిని విష్ చేస్తూ ఉంటుంటే నాకు చాలా సంతోషంగా అనిపించింది. ఈరోజు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి ఆయన ఇంకా ఆరోగ్యంగా ఎంతో మీ అందరికి ఇంకా మంచి సేవ చేయాలని, ఆయన ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ ఈరోజు నేను మా నాన్నగారి తరపున ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. మీరుంటేనే ఆయన ఉన్నారు, మీరు లేనిదే ఆయన లేరు. మీరు ఎంత ధైర్యం ఆయనకి ఇస్తే అంత ఆరోగ్యంగా ఆయన ఉంటారు. మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. పెద్దలు, గౌరవనీయులు, శాసనమండల ప్రతిపక్ష నేత శ్రీ బొత్స సత్యనారాయణ గారికి ముందుగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఆయన ఆరోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ, మరి ఆయన రాజకీయ ప్రస్తావనను గాని ఆయన వ్యక్తిత్వం గురించి చెప్పాలంటే ఒక పెద్ద గ్రంథమే రాయాలి. ఆయన ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైన స్పందిస్తూ, ప్రజల గొంతై ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చాలా క్రియాశీలకంగా ఉత్తరాంధ్ర నుంచే కాదు, రాష్ట్రం మొత్తం నుంచి కూడా ఆయన గొంతు వినిపిస్తూ ప్రజల సమస్యలపైన నిరంతరం పోరాడుతూ, ఆయన సేవా దృక్పథం అనేది ఆయన ప్రత్యేకత. ఆయన ప్రజల సమస్యల్ని విశ్లేషిస్తూ దానిపైన స్పందించడం అనేది ఆయన ప్రత్యేకత. ఆయన నాయకత్వం అనేది మా అందరికీ కూడా దిక్సూచి. ఆయన నాయకత్వం అనేది మా అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ ఎన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇదిగో ఎక్కడున్నాడు శైలేష్ అన్న, ఎక్కడున్నాడు?